హాయ్ అండి అందరికీ. దిస్ ఈజ్ జోషి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై చేస్తున్నాను, జిగురు లేకుండా. అలాగే బాగా డీప్ ఫ్రై అవ్వకుండా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే నేనైతే ఫస్ట్ బెండకాయల్ని సాల్ట్ వేసి వాష్ చేసేసుకుంటున్నాను. నూగుంటుంది అలా అని కాకుండా డస్ట్ కూడా ఉంటుంది కాబట్టి బెండకాయలకి. సో ఇలా సాల్ట్ వేసుకుని వాష్ చేసేసుకుని పోపు అయితే పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి ఎండుమిర్చి. నేను ఇలా బిస్కెట్ బాక్స్లో ఇలా స్టోర్ చేసుకుంటాను. పోపు అయితే పెట్టేసుకున్నాము. తాలింపు దినుసులు అలాగే పల్లీలు వేసుకుని ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ చిన్నగా, పచ్చిమిర్చి ఆనియన్స్ చిన్నగా కట్ చేసేసుకుని ఈ తాలింపులో అయితే వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనకు కావాలంటే ఏమైనా డ్రై ఫ్రూట్స్, కాజు ఇలాంటివి, ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి అనేది బెండకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వేసుకోవచ్చు. నేనైతే కొబ్బరిని యూస్ చేయలేదు, నార్మల్గానే ఫ్రై చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి ఈ జీడిపప్పులు వేస్తున్నా. బాగున్నాయి కదా నా మినీ పౌచెస్. నేను ఇలాగే స్టోర్ చేసుకుంటానండి బాక్సుల్లో కంటే కూడా, వీటిని పడేయకుండా. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ మగ్గిన తర్వాత బెండకాయలను అయితే యాడ్ చేసుకున్నాను. ఈ బెండకాయలు మనం మూత పెట్టి మగ్గించుకుంటే మనకి జిగురుగా బంక్ అయిపోతుంది. మూత మాత్రం పెట్టకండి. బెండకాయ కర్రీ చేసేటప్పుడు మాత్రం, అంటే ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ అయితే ముందుగానే వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే మనకి తొందరగా కుక్ అవుతుంది. ఆయిల్ కూడా చాలామంది ఎక్కువ వేసేస్తారు. అలా ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల కూడా బాగా డీప్ ఫ్రై అయిపోయి బెండకాయ ముక్క అనేది కొంచెం గట్టిగా ఉంటుంది, రైస్లో మనకి కలవదు. ఇలా కొంచెం మగ్గిన తర్వాత, మనకి 50% మగ్గిన తర్వాత ఆ కారంని అయితే టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొద్దిగానే వేసుకుంటున్నాను. ఇలా ఒక 10 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. ఫైనల్గా మన బెండకాయ ఫ్రై అనేది అయితే రెడీ అయిపోయింది. అండ్ బెండకాయ ఫ్రైతో పాటు ఆమ్లెట్ లేకపోతే ఎలా అండి, ఇక్కడ ఆమ్లెట్ కూడా వేసేసుకుంటున్నాను. చిన్నగా ఆనియన్స్, మిర్చి కట్ చేసేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం వేసుకుని, ఇక్కడైతే నేను 2 ఎగ్స్ బీట్ చేసుకుని వేసేసుకున్నాను. ఆమ్లెట్ అందరూ వేసుకునేలానే వేసాను. కొంతమంది కొత్తిమీర వేస్తారు, అల్లం పేస్ట్ కూడా వేస్తారు. నేను అవి ఏమి వేయట్లేదండి. ఓన్లీ సింపుల్ మా అమ్మ ఎలా అయితే చేసేదో నేను అలాగే చేసుకుంటున్నాను ఆమ్లెట్. ఇక్కడైతే బీట్ చేసేసి లైట్గా ఆయిల్ పోసుకుని ఇలా ఆమ్లెట్ అయితే వేసేసుకున్నాను. ఫైనల్గా మన లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. బెండకాయ ఫ్రై విత్ ఆమ్లెట్, రసం కూడా ఉంటే బాగుంటుంది. ఈసారి ట్రై చేద్దాం. అండ్ లాస్ట్లో మనకి కర్డ్ రైస్ లేకపోతే భోజనం అనేది కంప్లీట్ అవ్వదు కదా. సో లాస్ట్లో అయితే ఇలా పెరుగు, ఒక ఉల్లిపాయ వేసుకుని రైస్ అయితే కంప్లీట్ చేసేసాను ఈరోజు లంచ్ అయితే. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని మాత్రం ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.